నాకు తెలిసి మేమైతే పాఠశాలలను వాటిని విద్యాలయాలనే మేము దేవాలయాలుగా కొలిసే అని అనుకున్నాము. ఫస్టే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పి ఉన్నారు, అండ్ మా మేనిఫెస్టోలో కూడా పెట్టినాం మండలానికి ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ అని. సో ఆ దిశగా అట్లాంటి పెద్ద ప్రాజెక్టే అవుతుంది అది. సో అట్లనే దాంతోపాటు ప్రతి ఐటీఐకి కూడా ఒక టెక్నాలజికల్ స్కిల్ సెట్, ఒక సెంటర్ని పెట్టి స్కిల్ సెట్ని అందరినీ కూడా మంచిగా చేసి వాళ్ళని ఎంపవర్ చేయాలి, ఉద్యోగంలోకి తీసుకోవాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. అవన్నీ కూడా పెద్ద ప్రాజెక్ట్సే. సో అదొకటి. తర్వాత టెంపుల్ తరహాలో అయితే ఇప్పుడైతే ఏమి నాకైతే నా వరకైతే ఏం లేదు, తెలీదు. బట్ ఫ్యూచర్లో ఉంటే డెఫినెట్గా విల్ ఫర్నిష్ యూ ఇన్ అడ్వాన్స్. అండ్ ఫస్ట్ దానికి వచ్చేస్తే మేడిగడ్డ గురించి వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీరు చూసిన కదా. ఓకే, అగైన్ నాకు ఐ డోంట్ వాంట్ పొలిటిసైజ్ ఇట్, బట్ వాళ్ళు పోయి మేడిగడ్డకు వచ్చి మల్లారెడ్డి గారు మాట్లాడతారు, మాజీ మంత్రి. ఆయన ఏమంటాడు, 3,000 కోట్లు ఇచ్చి పడేయండి, 3 పిల్లర్లు కుంగితే ఏమవుతుంది అని అంటారు. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అది కుంగిపోయినాయి, అక్కర్రావు ఆ పియర్స్ 3 అది అని చెప్పి. రెండో థింగ్ ఏంటంటే 3,000 కోట్లు పడేయాలన్నట, ఇచ్చానట. అసలు ఏమనుకుంటున్నారు? ఒక్కొక్క రూపాయి కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. అన్ని 7 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టివేయబడ్డాం మనం. అవునన్నా కాదన్నా ఇది ఒప్పుకోవాలి మీరు. అక్కడుండి మొత్తం ప్రోగా మాట్లాడకండి ప్లీజ్, అంటే లిబరల్గా న్యూట్రల్గా ఉండండి. నేను చెప్తాను దాని మీద మీ అందరి సలహాలు సూచనలు కూడా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. అండ్ ప్రాణహిత చేవెళ్ళనే మళ్ళా అందరి నోట్లలో నాంతా ఉంది, చూసిండ్రు కదా మీరు. అది కంప్లీట్ చేయకుండా కావాలని రీడిజైన్, కేసీఆర్ గారే ఇంజనీర్గా మారి దాన్ని మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు కాదు, మీ దగ్గరికి నేను 2016లో వచ్చినప్పుడే నేను ఈ అంశం మీద చాలా వేదికల మీద మీ దగ్గరనే మాట్లాడడం జరిగింది. అంటే డిజైన్ డిపిఆర్ సరిగ్గా లేదు, డిజైన్ లోపం ఉంది, తర్వాత తద్వారా మళ్ళీ కన్స్ట్రక్షన్ లోపం జరిగింది, మెయింటెనెన్స్ లోపం కూడా ఉంది అని చెప్పేసి అన్నిగనం చెప్పినాక కూడా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుండి వాళ్ళ మొత్తం అయిపోయినాక చేసింది. ప్రస్తుతానికైతే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఏం చేయలేము. అట్లనే ఉండకుండా మరి వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళని ఫిక్స్ చేస్తారా, ఎవరిని ఫిక్స్ చేస్తారు, తొందరలో అది కూడా తీసుకుంటారు. ఎందుకంటే అలా నీళ్లు నింపే పరిస్థితి లేదు. దాన్ని అయితే రిపేర్ చేయాలి, లేదా మళ్ళీ ఒకటి కొత్తగా బ్యారాజ్ కట్టాలి. అదైనా సరే మిగతా వాటినైతే అన్నారం, సుందీల మీరు అన్నట్టు అవి రిపేరబులే, చిన్నగానే ఉన్నాయి. బట్ ఇదైతే మేడిగడ్డ మాత్రం ఖచ్చితంగా దాన్ని ఏదో ఒకటి చేసిన తర్వాతనే మళ్ళీ వాటర్ స్టోరేజ్కి పనికొస్తుంది. అది అయితేనే మనం నీళ్ళు ఎత్తిపోయగలుగుతాం అందులోకి, అక్కడి నుంచి మళ్ళీ పైకి ఎత్తిపోయగలుగుతాం. సో అంతకు మించి ఇంకా ప్రస్తుతానికైతే ఏం లేవు. అది కూడా ఈ 2-3 డేస్లో బయటకు వస్తుండొచ్చు. దాని మీద స్టిల్ స్టడీస్ ఆర్ గోయింగ్ ఆన్. మళ్ళీ ఒకరికొకరు వస్తూనే ఉన్నారు కదా, మీరు చూస్తూనే ఉన్నారు. ప్లీజ్ స్టే విత్ అస్ అండ్ బేర్ అస్. Next